వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత దాడులు తప్ప ప్రజల పైన ఎలాంటి ప్రేమ లేదని చెప్పి అనుకుంటున్నా. అసలు ప్రతిపక్షమైన అధికార పక్షమైన కూడా ఎప్పుడు ఏం కావాలంటే ప్రజల మంచి కోసం, ప్రజల డెవలప్మెంట్ కోసం మాట్లాడాలి తప్ప వాళ్ళ గత ప్రభుత్వంలో మీరేం చేసిరంటే ఈ ప్రభుత్వంలో మీరేం చేసిరని ఇష్టానుసారంగా తిట్టుకోవడం, కొట్టుకోవడం మాత్రం ఉంది తప్ప రాష్ట్రం పైన మాత్రం వారికి ఎలాంటి ప్రేమ లేదని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మాట అండి, సీఎం చేస్తాడు అభివృద్ధి, డిప్యూటీ సీఎం ఏం చేస్తారండి? ఏదైనా కూడా సీఎం అనేది నిర్ణయాలు తీసుకుంటారు, దాంతో పాటు వీళ్ళు సపోర్ట్ గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి సరే, రాష్ట్రము విడిపోయినప్పటికీ కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఇక్కడ రాజధాని నిర్మాణం అని లేదని స్పెషల్ ప్యాకేజ్ కింద బీజేపీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, కాకపోతే ఇంకా నిర్మాణం చేయాలి. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ విధంగా అయితే తెలంగాణ ప్రాంతమైనటువంటి హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు, అదే విధంగా కూడా అక్కడ డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే అసలు ప్రజలు అయోమయంగా ఉన్నారు. అసలు ఎక్కడికి మన పని గవర్నమెంట్ కి సంబంధించిన పని జరగాలంటే అసలు మాకు సెక్రటరియట్ లేదు, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఆఫీసులు కూడా ఎక్కడ ఉన్నాయని చెప్పి ఇంకా ప్రజలు ఇప్పటి వరకు కూడా అయోమయంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొట్టుకోవడాలు ఆపి ప్రజల బాగోగులు, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసము ఇలా ఉన్నటువంటి ఏపీ నాయకులందరూ కూడా పోరాటాలు, ప్రతిపక్షం వాళ్ళు పోరాటం చేయాలి. అధికార పక్షం వాళ్ళు సెంట్రల్ నుంచి నిధులు ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకురావాలనే విధంగా ఉండాలి. అదేవిధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందరికి నడిపి రాష్ట్రంలో ఎలాంటి ఇన్కమ్ లేనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ మంచిగా కూడా ఇన్కమ్ క్రియేట్ చేయాలని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.